అందరికీ నమస్కారం. రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనం తీసుకున్నటువంటి అంశం మన జీవితంలో చేయకూడనటువంటి కొన్ని రకాల తప్పులు, పాపాలు. గాంధీ మహాత్ముడు అన్ని వర్గాలకి సంబంధించి ఒక సప్త పాపాలని, కొన్ని పాపాలని ఆయన పేర్కొనడం జరిగింది. మనిషి యొక్క వ్యక్తిత్వం బాగుండాలని అంటే, ఆ లీడర్షిప్ క్వాలిటీస్ రావాలి అని అంటే, పర్సనాలిటీ చక్కగా అభివృద్ధి జరగాలి అని అంటే, ఈ పాపాలు మన యొక్క జీవితంలో చేయకూడదు అన్నది ఆయన యొక్క ఉద్దేశం. ఏంటి ఆయన ఏ విధమైనటువంటి పాపాలు చెప్పారని అంటే, కష్టపడకుండా అంటే వర్క్ చేయకుండా సంపదను సంపాదించడం తప్పు. అంటే మనం ఏదైనా సంపాదించింది మన కష్టార్జితమై ఉండాలి. మన కష్టపడినటువంటి దానికి అనుగుణంగానే మన యొక్క సంపాదన ఉండాలి తప్పించి, అనవసరంగా లేదా అవినీతి డబ్బులతో మన డబ్బు సంపాదించడం అనేది సరైనటువంటి విధానం కాదని చెప్పినటువంటి విషయం. ప్రస్తుత సమాజంలో మనం చూస్తూ ఉంటే ఎంత గొప్ప ప్రభుత్వ ఉద్యోగం అయినా సరే అవినీతికి పాల్పడకుండా పనిచేయట్లే. ప్రతి స్థాయిలో కూడా అవినీతి ఉంది ఈరోజు సమాజంలో. అంటే ఏంటి? ఉత్తిన డబ్బులు రావాలి. మనం కూడా వాళ్ళని గొప్పగా చెప్తా ఉన్నాం. తక్కువ కష్టపడి ఎక్కువ డబ్బు సంపాదించడం, జీతం ఎంతో చూసుకుంటాం. పని తక్కువ ఉండాలి, జీతం ఎక్కువ కావాలి. ఈ విధమైనటువంటి ఆలోచనతో మనం ఉన్నాం. కానీ ఆయన చెప్పింది ఏంటంటే, కష్టాన్ని నమ్ముకోవాలి, హార్డ్ వర్క్ చేయాలి, కృషితోనే మన యొక్క దుర్భిక్షాన్ని పోగొట్టుకోవాలి తప్పించి ఆయోచితంగా అవినీతి సొమ్ము అనేది సరైనటువంటి విధానం కాదు అని చెప్పినటువంటి విషయం. అందుకని మనం ఎంతవరకు మనకు అర్హత ఉందో, మనం చేసినటువంటి పనికి ఎంతవరకు ప్రతిఫలం తీసుకోవాలో అంతవరకు తీసుకోవడం అనేది ఒక మంచి లక్షణం. నిజంగా ఒక ప్రభుత్వ ఉద్యోగస్తుడు అయి ఉండి వచ్చినటువంటి జీతంతో సంతృప్తి చెందితే ఏ రకమైనటువంటి ఇబ్బంది ఉండదు. తన గౌరవ మర్యాదలకు భంగం వాటిల్లదు. ఎక్కడైనా దొరికితే జైలుకి వెళ్ళాల్సినటువంటి అవసరాలు కూడా ఉండవు. కుటుంబం మొత్తం కూడా పరువు పోయి వీధిన పడేటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి మనం కష్టపడిన దానికే ప్రతిఫలాన్ని ఆశిద్దాం. ఆయుచితంగా వచ్చేటటువంటి డబ్బులు మనకు వద్దు అనేటువంటి విషయాన్ని మనందరం కూడా గమనించాలి. మరొకటి ఆయన చెప్తాడు, ప్రస్తుత సమాజంలో ఉన్నది ఏంటంటే, తాత్కాలికమైనటువంటి సుఖాల కోసం, ఆనందాల కోసం మనుషులు పరిగెట్టడం. సంతృప్తి ఉండదు. మనిషికి సంతృప్తి ఉండి ఆనందాన్ని పొందితే పర్వాలా, కానీ శారీరకమైనటువంటి సుఖాల కోసం వ్యసనాలకు బానిసలయ్యి, అది ఇవాళ డ్రగ్స్ దాకా వెళ్ళిపోయింది. ఇదివరకు సిగరెట్ అనేవాళ్ళం, తాగుడు అనేవాళ్ళం వ్యసనం అంటే, ప్యాకెట్ అనేవాళ్ళం. ఇవాళ అది కాదు. దాన్ని దాటేసి ఈరోజు వ్యసనాలకి మనుషులు బానిస అయిపోతున్నటువంటి పరిస్థితి. అందరికీ తెలుసు ఇది తప్పు అని, చేసేటటువంటి ప్రతి ఒక్కరికి తెలుసు. నేను సక్రమైనటువంటి మార్గంలో లేను అని, నా వ్యక్తిత్వం దెబ్బతింటుంది అని చెప్పి, నా ఆరోగ్యం దెబ్బతింటుందనే విషయం అన్నీ తెలుసు. అంటే ఆత్మసంతృప్తి లేనటువంటి ఆ విధమైనటువంటి ఆనందం అది పాపానికి కారణం అనేటువంటి విషయాన్ని గాంధీ మహాత్ముడు చెప్పినటువంటి విషయం. అది కూడా మనం ఒకసారి ఆలోచన చేయాలి. ఈరోజు వ్యసనాల బారిన పడుతున్న ప్రతి ఒక్కరూ కూడా మనకి ఏ రకమైన గౌరవం ఉంటుందో ఒకసారి ఆలోచన చేయండి. వ్యసనపరుడిగా ముద్రపడి కుటుంబానికి కూడా గౌరవం ఉండదు. అందుకని ఈ వ్యసనాల బారిన పడొద్దు. అటువంటి ఆనందం సరైనది కాదు. మానసికమైనటువంటి సంతృప్తిని ఇచ్చేటటువంటి దాన్ని మనం ఎంచుకోవాలి తప్పించి ఇది సరైనటువంటి విధానం కాదనే విషయాన్ని తెలుసుకోవాలి. అలాగే ఒక వ్యాపారస్తులు తీసుకుంటే, వ్యాపారం చేయడంలో కూడా నైతికత ఉండాలి. ఎంతవరకు మన లాభార్జన ఉండాలో, ప్రధానమైన ధ్యేయం వ్యాపారం చేయడానికి లాభాన్ని ఆర్జించడం. ఆ లాభాన్ని ఆర్జించేటటువంటి దాంట్లో కూడా నైతికత అనేది ఒకటి ఉండాలి. ఎంత లాభం తీసుకోవాలో అంత లాభమే తీసుకోవాలి. విపరీతమైనటువంటి కల్తీలు చేయటం, ఈరోజు తూనికల్లో తేడాలు చేయటం, నాసిరకమైనటువంటి వస్తువులు తయారు చేయటం, అమ్మటం, ఇవన్నీ కూడా పాపాల కిందకి వస్తాయి. కాబట్టి వ్యాపారం కూడా నైతిక దృష్టితో చేయాలి. దానికి కూడా కొన్ని నియమాలు, నిబంధనలు ఉండాలి. దాన్ని మనం పాటించాలి అనేటువంటి విషయం ఆయన వ్యాపారస్తుల గురించి చెప్తూ, ఇది కూడా ఒక పాపం అనేటువంటి విషయాన్ని ఆయన చూపించినటువంటి విధానం. అలాగే ఆయన చెప్పినటువంటి ఆ పాపాలలో మరికొన్ని మనం కనుక చూసినట్టయితే, ఈరోజు సైన్స్ అండ్ టెక్నాలజీ డెవలప్మెంట్ విషయంలో చాలా గొప్పగా మనం చెప్తూ ఉంటాం. కానీ ఆయన చెప్తాడు, మానవత్వం లేనటువంటి శాస్త్ర విజ్ఞానం కూడా సరైనది కాదు, అది కూడా పాపమే. సైన్స్ పేరుతో జరుగుతున్నటువంటి అకృత్యాలు అవ్వచ్చు, లేదా ఈరోజు సైన్స్ పేరుతో జరుగుతున్నటువంటి మానవులకు హాని కలిగించేటటువంటి విషయాలు అవి ఉండొచ్చు. ఇవన్నీ కూడా సరైనటువంటి విధానం కాదు.
మనిషి అభివృద్ధి కోసం సహాయపడాలి, మనిషికి ఉపయోగపడేటువంటి సైన్స్ అవసరం. కానీ మరి ఆ రోజు అణుబాంబుల విషయంలో కనుక ఒకసారి చూస్తే మరి సైన్స్ బాగా అభివృద్ధి జరిగి అణుబాంబుల వల్ల ఏ రకమైనటువంటి నష్టం జరిగిందో కనుక మనందరం కూడా చూసాం. అది సరైనటువంటిది కాదు. శాస్త్ర విజ్ఞానం మనిషి యొక్క మనుగడకు ఉపయోగపడాలి, అభివృద్ధికి ఉపయోగపడాలి. అటువంటి సైన్స్ అండ్ టెక్నాలజీ కావాలి తప్పించి మరొకటి కాదు అనేటువంటి విషయాన్ని కూడా ఆయన చాలా స్పష్టంగా ఈ పాపాల్లో చేర్చినటువంటి విషయాన్ని మనం గమనించాలి. ఇక ప్రస్తుత రాజకీయ వ్యవస్థలు చూస్తే రాజకీయాలు కూడా ఎలా ఉండాలంటే పాలిటిక్స్ దానికి కొన్ని ప్రిన్సిపల్స్ ఉండాలి, నియమాలు నిబంధనలు ఉండాలి, ఒక ప్లానింగ్ ఉండాలి. దేనికోసమైతే ఆ రాజకీయ పార్టీ వచ్చిందో దానికి కట్టుబడి ఉండాలి. కానీ ఈరోజు రాజకీయ పార్టీలు అలాగలేవు, రాజకీయ నాయకులు అంతకన్నా కూడా అలాగలేరు. అధికారమే పరమావధిగా పార్టీలు మారుతూ పార్టీ సిద్ధాంతాలు మార్చుకుంటూ ఎక్కడ కూడా నిలకడలేని దానంతో ఈరోజు రాజకీయాలు అంటే ఒక వెగట పుట్టేలాగా ఒక రాజకీయ నాయకుడు అంటే అసహించుకునేటువంటి పరిస్థితి ఈరోజు ఉంది. ఇది కూడా తప్పు, అది కూడా చాలా పాపం అనేటువంటి విషయాన్ని మరి గాంధీ మహాత్ముడు ఈ పాపాల్లో చేర్చినటువంటి విషయం. మరొకటి, ఈరోజు స్టూడెంట్స్ కనుక ఒకసారి చూస్తే నాలెడ్జ్ గెయిన్ చేసేటటువంటి కార్యక్రమం ఉంది, చక్కగా చదువుకుంటున్నామని డిగ్రీలు సంపాదిస్తున్నామని ఉంది. కానీ ఎక్కడ కూడా క్యారెక్టర్ లేదు, సంస్కారం లేదు, వ్యక్తిత్వం లేదు. అది కూడా నిరర్థకం. సంస్కారం లేనటువంటి చదువు పాపంతో సమానం. మనిషికి సంస్కారం ఉండాలి. చదువుకుంటున్నాం అంటే చదువుకు తగినటువంటి సంస్కారం ఉండాలి అనేటువంటి విషయాన్ని కూడా గాంధీజీ ఈ పాపాల్లో చేర్చినటువంటి విషయం. ఈరోజు దైవ ప్రార్థన చేస్తాం, ఆరాధన చేస్తూ ఉంటాం, మతాన్ని నమ్ముతాం, విశ్వసిస్తాం, ఎవరు ఏ మతానికి సంబంధించిన దేవుని గొప్పగా తీసుకుంటాం. కానీ ఎక్కడ కూడా ఈ ఆరాధనను తప్పించి త్యాగం చేసేటటువంటి విషయంలో ఎవరికి సహాయం చేసేటటువంటి విషయంలో మరి సరైనటువంటి విధానం లేదనే విషయం కూడా చూస్తూ ఉంటాం. మనిషికి స్వార్థం పెరిగిపోయింది. సో త్యాగం లేనటువంటి ఆరాధనకి ఏ విధమైనటువంటి ఉపయోగం లేదు. మనిషి నలుగురికి సహాయం చేసేటటువంటి గుణం ఉన్నప్పుడు అప్పుడు నువ్వు చేసేటటువంటి ఆ ప్రార్థనకి విలువ, గౌరవం. మన పెద్దలు చెప్తూ ఉంటారు, మానవ సేవే మాధవ సేవ అని. ఏ గ్రంథం చెప్పినా, ఏ మత గ్రంథం చెప్పినా, ఎవరు చెప్పినా చెప్పినటువంటి విషయాలు అవే. కానీ అది కూడా ఈరోజు ఆచరిస్తున్నామంటే ఎక్కడ కూడా అది కూడా మనం ఆచరిస్తున్నటువంటి పరిస్థితి లేదు. ఇలా పాపాలన్నీ గాంధీజీ చెబుతూ, అంటే అందరూ వచ్చేసారు ఇందులోకి, వయసులతో సంబంధం లేకుండా. అలాగే వాళ్ళు చేస్తున్నటువంటి వృత్తి గురించి చెప్పారు. వ్యాపారస్తులు అయితే ఎలా ఉండాలో చెప్పాడు. ఒక స్టూడెంట్ చదువుకుంటున్నాడంటే ఏ రకంగా చదువుకోవాలో చెప్పాడు. ఒక మతాన్ని విశ్వసించేటటువంటి వ్యక్తి ఏ రకంగా ఉండాలి అనేటువంటి విషయం చెప్పాడు. సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి చెప్పాడు. ఒక ఉద్యోగస్తుడు సంబంధించి తన యొక్క వృత్తి ధర్మాన్ని ఏ రకంగా చేయాలో, లేదా ఒక పని చేసేటటువంటి వ్యక్తి ఏ రకంగా పనిని ప్రేమించాలో, డబ్బుని కన్నా కూడా చేస్తున్నటువంటి కష్టానికి మాత్రమే ప్రతిఫలం తీసుకోవాలనేటువంటి విషయం చెప్పాడు. ఒక రాజకీయ నాయకుడు ఎలా ఉండాలో చూపించినటువంటి విధంగా ఇలా ఈ పాపాలన్నింటినీ మరి ఆయన చెప్పడం జరిగింది. మనం చేస్తున్నటువంటి వృత్తి కానీ, ఉద్యోగం కానీ, వ్యాపారం కానీ, లేదా మన వృత్తులు ప్రవృత్తుల్లో ఈ విషయాలను కనుక మనం గుర్తించుకొని మన వ్యక్తిగతమైనటువంటి ప్రవర్తన విషయంలో కూడా తాత్కాలికమైనటువంటి సుఖాల కోసం మనం రాకులెడుతున్నామా, నిజంగా మనం చేసేటటువంటి పని మనకు ఆత్మసంతృప్తిని ఇస్తుందా లేదా, మంచి చేస్తున్నామని మనకు అనిపిస్తుందా లేదా అనేటువంటి విషయాన్ని కూడా గమనించుకొని మనం కనుక వెళ్ళగలిగితే మనం చక్కటి వ్యక్తులుగా తయారవుతాం. మంచి క్యారెక్టర్ ఉంటుంది, సమాజంలో గుర్తింపు ఉంటుంది. ఈరోజు ఏది కూడా శాశ్వతం కాదు. నువ్వు చేసినటువంటి మంచి మాత్రమే శాశ్వతం. నువ్వు ఏదైనా ఇక్కడ మిగిల్చావు అని అంటే అది కేవలం నువ్వు చేసినటువంటి మంచి. చెడు కూడా మిగులుతుంది, కానీ అది చరిత్రలో నువ్వు ఒక హీనుడిగా మిగిలిపోయేటటువంటి పరిస్థితి ఉంటుంది. మంచి మాత్రమే చరిత్రలో నీకంటూ చక్కటి స్థానాన్ని ఇచ్చేటటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఈ విషయాలన్నింటినీ గమనించండి. అహంకారాలకు పోయి, డబ్బు ఉంది కదా అని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు విచ్చలవిడితనంగా పోయి, తల్లిదండ్రులు చక్కగా డబ్బులు ఇస్తున్నారు కదా అని చెప్పి విచ్చలవిడితనంగా పోయి సంస్కారాలను వదిలేసి ఇవన్నీ తిరగడం అనేది సరైనటువంటి విధానం కాదు. గాంధీ మహాత్ముడు చెప్పినటువంటి ఈ సప్త పాపాలు ఏదైతే ఉన్నాయో, ఈ పాపాలన్నింటినీ మనం దృష్టిలో పెట్టుకొని ఇవేమి కూడా చేయకుండా ఉండడం కోసం చక్కటి ప్రవర్తన కలిగి ఉండి ముందుకు వెళితే మీరు కూడా మంచి వ్యక్తిత్వం కలిగినటువంటి వ్యక్తులు అవుతారు. మంచి లీడర్స్గా తయారయ్యేటటువంటి పరిస్థితి ఉంటుంది. సమాజానికి ఉపయోగపడేటువంటి వ్యక్తులుగా ముందుకెళ్ళేటువంటి పరిస్థితి ఉంటుందని చెప్పి ప్రతి ఒక్కరికి తెలియజేస్తూ, ఇంత ఓపికగా ఈ వీడియోని చూసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటా ఉన్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి. నా ఛానల్లో వచ్చే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్.